జలాన్ మెగామార్ట్. సూరత్‌లోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగామార్ట్ అండి. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్స్ మీరు ఒకవేళ బిజినెస్ చేయాలంటే అసలు ఏ విధంగా స్టార్టప్ చేసేసుకోవచ్చు. అసలు ఎలాంటి బిజినెస్ చేస్తే మనకి ఎక్కువ గ్రో ఉంటదో తెలుసుకోవాలంటే మాత్రం కంటిన్యూ వీడియో అయితే ఎండ్ వరకు చూస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర వచ్చేసి మీరు ఏ విధంగా బిజినెస్ చేయొచ్చు, ఎలా బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు కూడా మమ్మల్ని తప్పకుండా మాతో కలిసి బిజినెస్ కూడా తప్పకుండా స్టార్టప్ చేసేసుకోవచ్చు అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే హౌస్ వైఫ్స్ ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇంట్లో ఈవెన్ పేరెంట్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఎలా అంటే బయటికి వెళ్లి జాబ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో కూడా ఒక చిన్నగా బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. అది కూడా తక్కువ అమౌంట్‌తో. సో, మీరు మాతో కలిసి ఒక మాక్సిమం ఒక 25,000 తోటి మీరు ఒక చిన్నగా వ్యాపారం స్టార్టప్ చేసేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర నుంచే ఫర్ ఎగ్జాంపుల్ శారీ బిజినెస్ అనుకోండి. మీకు క్లాతింగ్‌లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. శారీ బిజినెస్ ఉంటుంది, కుర్తీ బిజినెస్ ఉంటుంది. లైక్ కిడ్స్ వేర్ ఒక బిజినెస్ కావచ్చు, నైటీస్ కానివ్వండి, మ్యాచింగ్ కలెక్షన్స్, లైక్ చిన్న ఎంపోరియం కావచ్చు. ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌తో మన దగ్గర క్లాతింగ్ పీసెస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో, మీరు ఒకవేళ శారీ ఒక బిజినెస్ చేయాలనుకుంటే కంటిన్యూగా చూడండి వీడియో అయితే. శారీ బిజినెస్‌లో ఏ విధంగా ఉంటుందంటే మీరు కలెక్షన్స్‌ని ఒక రేంజ్ వైస్‌లో మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంట్లో కానివ్వండి. ఒక చిన్నగా ఒక రూమ్‌ని చిన్నగా సెపరేట్‌గా ఒక చిన్నగా మీరు చిన్నగా సెటప్ చేసేసుకొని అందులో మీరు రేంజెస్ కొన్ని లో రేంజ్ శారీ కలెక్షన్స్, కొన్ని మీడియం రేంజ్‌లో, కొంచెం నార్మల్ రేంజ్‌లో కూడా మీరు కలెక్షన్స్ యాడ్ చేసేసుకోండి. స్టార్టింగ్‌లో బిజినెస్‌లో. సో, మీరు ఆ కలెక్షన్స్ ఏంటంటే మీరు కొన్ని సెట్ వైస్ పర్చేస్ చేసేసుకోండి మన దగ్గర. సెట్ వైస్ తీసుకొని మీకు ఆ కలెక్షన్స్‌ని చుట్టుపక్కల వారికి, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి వాళ్ళకి మీరు ఒక్కొక్క సింగిల్ శారీ కూడా మీరు హ్యాపీగా సేల్ చేసేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ తక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేయండి. తక్కువ మార్జిన్ ఎలా అంటే మీరు మంచిగా అట్రాక్ట్ చేసుకోవచ్చు కస్టమర్స్‌ని. అండ్ మంచిగా వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయండి. అండ్ వాళ్ళతో మంచిగా మాట్లాడే కలెక్షన్ తక్కువ రేట్‌లో కొంచెం అంటే హెవీ మార్జిన్ కాకుండా కొంచెం నార్మల్ మార్జిన్ తగ్గకుండా వాళ్ళకి కలెక్షన్స్ సేల్ చేయొచ్చనమాట. అండ్ కలెక్షన్స్ చెప్పాలంటే మీరు శారీస్‌తో పాటు ఇంకా కొన్ని వెరైటీస్ యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ ఎందుకంటే కస్టమర్ అనేది శారీస్‌తో పాటు పెట్టికోట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వుమెన్స్ ఒక అండర్ గార్మెంట్స్ కలెక్షన్స్ కావచ్చు, అస్తర్సు, టవల్స్ కలెక్షన్స్, హ్యాండ్ కీసు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న ప్రొడక్ట్స్. బట్ వీటికి కూడా ఎప్పటికి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మీ కస్టమరు లైక్ ఎవరైనా పెళ్ళికి వెళ్ళాలనుకున్నా కానీ ఆ కస్టమర్‌కి కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. చీర ఉంటుంది. లైక్ ఒక శారీ, అస్తరు కావాలి, టవల్ కావాలి అండ్ కొంచెం మనకి హ్యాండ్ కీస్ కావచ్చు. ఇలాంటివి కావాల్సి ఉంటుంది కాబట్టి మెయిన్ ప్రొడక్ట్స్ మనకి రెగ్యులర్‌గా అలాంటి టైంలో యూజ్ అవుతాయి కాబట్టి, అలాంటి కలెక్షన్ తప్పకుండా మీ షాప్‌లో కూడా యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. మీరు ఒక 25,000తో స్టార్టప్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కలెక్షన్ అయితే నిమ్మలంగా అంటే నిదానంగా మీరొచ్చేసి ఇదే కలెక్షన్స్ కొంచెం గ్రో అవుతున్న కొద్దీ మీ యొక్క బిజినెస్‌ని మీరు ఇవే కలెక్షన్స్ మంచిగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లైక్ మీకొచ్చేసి మీషోలో కావచ్చు, లేకపోతే మీకు వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఈ కలెక్షన్స్ సింగిల్ పీస్ కూడా మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చనమాట. సో, అది కూడా ఒక మంచి సర్టెన్ మార్జిన్ తోటి. ఎందుకంటే మీకు ఆన్‌లైన్‌లో సింగిల్ పీస్ కాబట్టి మీకు సైజెస్ మెన్షన్ చేయొచ్చు. మీ యొక్క నంబర్ మెన్షన్ చేయండి. ఆ విధంగా మీకు చాలా చూస్తుంటే మీషోలో కూడా చాలా చూస్తుంటారు కాబట్టి, ఆ విధంగా సైజ్‌తో పాటు మీరు హ్యాపీగా కలెక్షన్ వల్ల మిగిలిపోయినేమో కూడా మీరు హ్యాపీగా అక్కడి నుంచి కూడా ఈజీగా సేల్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి చెప్పాలంటే స్పెషల్లీ శారీస్ ఒక బిజినెస్ కావచ్చు. కుర్తీ ఒక వ్యాపారం. కుర్తీస్ కూడా చాలా బాగా ఎక్కువ రన్ అవుతాయి. ఎందుకంటే కుర్తీస్‌లో కూడా 365 డేస్ నడుస్తున్నట్టు విత్ మనకేంటంటే మీకు అందులో కూడా డిఫరెంట్ సైజెస్‌లో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. మీకు లైక్ 1 పీస్ కాన్సెప్ట్‌లో కావచ్చు, 2 పీస్ కాన్సెప్ట్‌లో, 3 పీస్‌లో కూడా చాలా వెరైటీస్ కాబట్టి కుర్తీ ఒక వ్యాపారం తప్పకుండా స్టార్టప్ చేసేసుకోవచ్చు. మన దగ్గర ఏంటంటే మీరు ఆన్‌లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ గానే పర్చేస్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఒకవేళ కొత్తగా బిజినెస్ అనుకో ఒకసారి విజిట్ చేసేసుకోండి షాప్‌కి. వచ్చి చూసుకొని ఏ విధంగా కలెక్షన్ అవన్నీ చూసుకొని మీరు ఇక్కడ నుంచి కలెక్షన్ పర్చేస్ చేసేసుకోవచ్చనమాట. లైక్ చెప్పాలంటే ఎలా రావాలంటే సూరత్ స్టేషన్ ఒక 10 మినిట్స్ పడుతుంది. రింగ్ రోడ్ దగ్గర రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్‌లో గేట్ నంబర్ 3 లిఫ్ట్ నంబర్ 17 ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడ చూసుకోవచ్చు శారీస్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి చూసుకొని మీకు కావాలంటే నెక్స్ట్ టైమ్ ఆన్‌లైన్ గాని పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఇక్కడ మీకు క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక 30 ఒక 40% మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీలో. విత్ వీడియో కాల్ ఉంటుంది. లాంగ్వేజ్ ఇష్యూ లేదు. మీరొక 25 కావచ్చు. ఆ విధంగా మీరు హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. 25,000 వరకు కూడాను. అండ్ ఇక్కడ మీకేంటంటే ఆన్‌లైన్ ఫెసిలిటీ మీకు ట్రాన్స్‌ఫర్‌కి చాలా మంచి ఫెసిలిటీ. ఎలాంటి డ్యామేజెస్ కావచ్చు, ఎలాంటి పొరపాటు కానీ ఏది లేదు. హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఒక 7-8 డేస్ పడుతుంది. మీకు ఒక పార్సెల్ కూడా ఈజీగా
రీచ్ అయిపోతుందనమాట. సో, అదే విధంగా మీకు స్టార్టప్ కోసం కావాల్సిన గైడెన్స్ మీరు ఏ విధంగా స్టార్టప్ చేసుకోవాలి, అసలు ఎంత మార్జిన్ పెట్టుకుంటే బావుంటది కలెక్షన్స్‌కి, అవన్నీ కూడా డీటెయిల్‌గా తప్పకుండా ఇస్తారు కాబట్టి ఎలాంటి భయం లేకుండా తప్పకుండా స్టార్టప్ చేసేసుకోవచ్చు. అండ్ చెప్పాలంటే మీరు ఇంటి దగ్గర నుంచి కూడా ఒక చిన్నగా షాప్ కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అది కూడా మంచి బిజినెస్ గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి, తప్పకుండా స్టార్టప్ చేయండి. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండడం పని ఎందుకంటే, ఇద్దరు చేస్తే గడుస్తుంది కాబట్టి ఇల్లు ఇప్పుడు. సో, తప్పకుండా మీకు చిన్నగా స్టార్టప్ చేసేసుకోండి క్లాతింగ్ బిజినెస్‌ని. సో, ఇదండి ఈరోజు చెప్పిన కొంచెం ఇన్ఫర్మేషన్. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ మిమ్మల్ని కలుద్దాం. అంతవరకు నమస్కారం.